బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో మరో సంస్థ భారీ మోసానికి తెగబడింది. కొంపల్లిలో భారతి లేక్ వ్యూ పేరుతో తక్కువ ధరకే ఫ్లాట్స్ అంటూ సుమారు 80 కోట్ల వరకు వసూళ్లు చేశారు. డబ్బులు తీసుకుని ఎటువంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో భారతి బిల్డర్స్ చైర్మన్ నాగరాజుతో పాటు సంస్థ ఎండీ, సీఈఓను అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రాష్ట్రాలు ఇప్పటికీ పలు చోట్ల ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సంస్థలు మోసాలకి పాల్పడుతున్నాయి, బాధితులు మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి వాటికి అసలు చెక్ ఎలా పెట్టాలి? అలాగే కొంపల్లిలో భారతి లేక్ వ్యూ పేరుతో అసలు ఏం జరిగింది? రాధిక, గత కొన్ని రోజుల క్రితమే సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినటువంటి భారీ మోసం హైదరాబాద్లో చూసినాం. వేల మంది డబ్బులు కట్టి అందులో మోసపోయినటువంటి చరిత్ర కూడా గతంలో మనం చూసినాం. ఇప్పుడు తాజాగా శ్రీ భారతి బిల్డర్స్ పేరుతో ఫ్రీ లాంచ్ కింద వేల ప్లాట్లు, వేల కోట్ల రూపాయలు ప్రజలతో వసూలు చేసి మోసం చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మనం కోంపల్లిలో ఉన్నటువంటి భారతి బిల్డర్స్ వెంచర్లో ఉన్నాం. ఒకసారి చూసుకోవచ్చు. ఇది దాదాపు 6 ఎకరాల పైన ఉంటుంది ఈ స్థలం అంతా. దీంట్లో దాదాపు 650 ఫ్లాట్లు నిర్మాణం చేస్తున్నారు. గత 4 సంవత్సరాల క్రితం ఫ్రీ లాంచ్ పేరుతో దాదాపు 650 ఫ్లాట్లకు దీనికి నిర్మాణం చేపట్టారు. 4 సంవత్సరాలు అవుతుంది. ఇట్లనే ఉంది ఇది. ఇక పబ్లిక్ తోటి కోట్ల, దాదాపు 100 కోట్ల పైగా వసూలు చేశారు. అంటే ఇది 25% రాయితీతో ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి నేపథ్యం ఉంది. విడతల వారీగా కట్టాలి, మొత్తం స్లాబ్ అయిన తర్వాత పూర్తి అమౌంట్ కట్టాలనే ఒక విడతల వారీగా మొత్తం పబ్లిక్ తోటి డబ్బులు వసూలు చేశారు. దాదాపు ఒక్కొక్కరు 20 లక్షలు, 30 లక్షలు, దాదాపు 50 లక్షలు, కొంతమంది పూర్తి స్థాయిలో అమౌంట్ పే చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇక మొత్తం దాదాపు 6.5 ఎకరాల పైన ఉంటుంది. ఇదంతా కూడా శ్రీ భారతి బిల్డర్స్ చేసినటువంటి భాగోతం. ఇప్పుడు బాధితులందరూ ఏం చేయాలో దిక్కుచోచలు లేని పరిస్థితిలో ఉన్నారు. ఎవరిని అడగాలి, ఎవరితో సంప్రదించాలి అనేది ఎటు తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఇప్పటికే పోలీసులు ఈ భారతీయ బిల్డర్స్కి సంబంధించి శివరామకృష్ణ, నాగరాజు, నరసింహారావు మొత్తం కూడా ముగ్గురిని అరెస్టు చేసినటువంటి నేపథ్యం ఉంది. నిన్న అదుపులో తీసుకున్నారు పోలీసులు. దాదాపు ఇప్పుడు ఈ స్థలం అంతా కూడా ఆహూజా కంపెనీకి మళ్ళీ అమ్మినటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఒకరికి ప్లాటు అమ్మినట్టు, వాళ్లకు డాక్యుమెంట్స్ ఇచ్చినట్టు, మళ్ళీ అదే ప్లాటును మరొక 2-3 ప్లాటు అమ్మి ఇప్పటికే దాదాపు 100 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసి ఈ మొత్తం కూడా ఎగ్గొట్టినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇట్లాంటివి తరచూ హైదరాబాద్లో భారీగా జరుగుతూ ఉన్నాయి. మొన్న సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కోట్ల రూపాయలు వసూలు చేసి ప్రజల్ని మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. సిసిఎస్ కింద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దానికి సంబంధించి ఇదంతా గత కేసీఆర్ పాలనలోనే జరిగింది. అక్రమంగా సైట్లు ఇవ్వడము, లేకపోతే చాలా తక్కువ ధరకు వాళ్ళకి అప్పచెప్పడము, వాళ్ళు ఫ్రీలాన్సర్ పేరుతో ప్రజలు మోసం చేయడాలు, ఇవన్నీ కూడా అనేకం జరిగినాయి. ఇక మనతో కొంతమంది బాధితులు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అనేది. అన్న, ఏం జరిగింది? మీరు ఎంత కట్టారు? వాళ్ళు ఏం చెప్పారు? ఎన్ని సంవత్సరాల కింద అమౌంట్ కట్టారు? మేము కొనేది 3 సంవత్సరాల కింద కొన్నాను. 11,10,000 కట్టినా. అది ఒక నెల కల్లా స్టార్ట్ అయిపోతుందని చెప్పారు. చెప్పిన తర్వాత నెల అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. 11 లక్షలకు మేము మొన్న పోయిన సంవత్సరం రిఫండ్ అడిగినాం. రిఫండ్ అడిగితే డిసెంబర్లో మాకు రాసిచ్చాడు. డిసెంబర్ నుండి మార్చికి ఇచ్చాడు. సరే, మార్చి 1 కల్లా ఇస్తామని చెప్పేసి మార్చి 1 కల్లా వాళ్ళు ఫోన్ చేసి, మీరు ఈ చెక్కులు చెల్లవు, బ్యాంకులో చెల్లవు, మేమే మీకు పైసలు పంపిస్తాం బ్యాంకులో అని చెప్పినారు. ఆ పైసలు పంపించలేదు. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ వస్తుంది. అంటే ఇప్పటికి ఎన్ని నెలలు? 3 సంవత్సరాలు అవుతుంది, పూర్తయిపోయింది. అంటే మీకు ఎవరు సంప్రదించారు? ఫస్ట్ ఇక్కడ ఉంది, ప్లాట్లు ఎట్లా ఉన్నారు, ఏ పేరుతో ఉన్నారు, ఎట్లా ఉన్నారు? భారతీ బిల్డర్ అని వీళ్ళు ఏజెంట్ ఉన్నారండి. ఈ ఏజెంట్లు అనే వాళ్ళు భవానీ, నాగరాజ్ అని వాళ్ళు చాలా మోసగాళ్ళు. ఎట్లా మోసగాలని చెప్తా అంటే, ఒక పేరు కాదు దీనికి. భారతి అంటారు, శ్రీ భారతి అంటారు, ఆహుజీ అంటాడు, ఇంకోటి ఏదో వర్ధన, ఏదో ఇంకోటి 5-6 పేర్ల మీద ఒకే ప్లాట్ మీద 5-6 మందికి అమ్ముతున్నారు. ముందు అరెస్ట్ చేయాల్సింది భవానీ, నాగరాజులను, ఏజెంట్ వాళ్ళ ముందు అరెస్ట్ చేయాలి.
ముందు వాళ్ళు అరెస్ట్ చేస్తే దీనికన్నిటికీ ఇబ్బంది ఉండదు. ముందు వాళ్ళు అరెస్ట్ చేయండి, మా పైసలు రిఫండ్ వచ్చేట్టుగా చేయండి, అది నేను కోరేది. నేను వచ్చేసి 11,10,000 కట్టానండి. నాకు ఎన్ఓసి ఇచ్చారు, అంతే ఇంకేమీ లేదు. అగ్రిమెంట్ మాదిరి అంతే. ఇంకా తర్వాత ఆ ప్లాట్ అగ్రిమెంట్ అదే ఇచ్చిన ప్లాట్ కొన్నిటికి ఇచ్చాను, అంతే ఇంకేమీ లేదు. మాకు కంప్లైంట్ చేయలేదు, చేద్దాం అనుకునే అందులో తెలిసింది వీడికి వచ్చేసిన వచ్చి చేస్తే ఇంకా ఏదో వస్తున్నారు ఒక్కొక్కరు బాధ్యతలు వచ్చి అడుగుతుంది. ఒక్కొక్కరు 50 లక్షలు, 1 కోటి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడండి, చెప్పండి ఏం జరిగింది అసలు? ఎప్పుడు కొన్నారు ప్లాట్, ఎంత కొన్నారు, ఏం చెప్పారు మీకు? మీకు కొనేటప్పుడు ఏం చెప్పారు మీరు? మేము 20వ సంవత్సరంలో కొన్నాం, 2020లో 2020 అక్టోబర్లో కొన్నాం. ఫ్రీ లాంచ్ దీపావళితో స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఇంకా అప్పటికి ల్యాండ్ కూడా వాళ్ళు కొనాలి, వాళ్ళ పేరు మీదకి రాలే. ల్యాండ్ రాకుండానే ఫ్రీ లాంచ్ పేరు చెప్పి మా దగ్గర 25% కట్టించుకున్నారు. 25% అంటే 14 లక్షలు కట్టా. 3,000. 1818 నాది. అంటే 4 బ్లాక్లు బుక్ చేసాం మేము. మాది ఒకటి సైజు 25% పేమెంట్ చేసాం. అది 4 సంవత్సరాలు, రేపు అక్టోబర్ వస్తే 4 years కంప్లీట్. అది మా దగ్గర తీసుకున్న డబ్బులతో ఈ ల్యాండ్ రిజిస్టర్ చేయించుకున్నాడు. మీకు అర్థమైందా? ఏది ఇందులో 350 మంది నెంబర్స్ డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నాం దీంట్లో. నాలాంటి కస్టమర్స్ 350 మంది ఉన్నాం దీంట్లో. అందరి దగ్గర డబ్బులు దాదాపు 80 కోట్లు వసూలు చేసి వీడు ఈ ల్యాండ్ కొన్నాడు. 70 కోట్లు ఎంతో ఈ ల్యాండ్ కొన్నాడు. కొని ఆహూజాకి దగ్గర ఈ పేపర్స్ తాకట్లు పెట్టుకుని డబ్బులు తెచ్చుకుని ఆడి పేరు మీద రిజిస్టర్ అయింది. ఇప్పుడు ఇది మాకు ఇదిగో స్టార్ట్ చేస్తా, అదిగో స్టార్ట్ చేస్తా అని 3 నెలలకు ఒకసారి, రేపు మా అని చెప్పి ఎవ్రీ 2 నెలలు 3 నెలలకు ఒకసారి స్టార్ట్ చేస్తామని చెబుతుంటాడు. ఇక్కడ ఏమీ ఉండదు, అన్ని మోసమే. మాటలన్నీ మాయ మాటలు అనమాట. ఇప్పుడు ఈ భూమిని వేరే కంపెనీకి అమ్మేసిండు, వాళ్ళ 3 కూడా అరెస్ట్ అయ్యిండు, శివరామకృష్ణ, నరసింహారావు. మీరు ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? మాకు న్యాయం చేయమంటున్నాం. ఇప్పుడు ఈ ల్యాండ్ ఏదో చేస్తా అంటారు, ఎవరు అహూజా పేరు మీద ఉంది ఇప్పుడు ల్యాండ్. అహూజా వాడికి 4%తో పేమెంట్ చేస్తారట, మాకు ఇవ్వడానికి మాకు లేవంటాడు. వీళ్ళంతా మిడిల్ పీపుల్స్ అండి. వీళ్ళంతా ఏది కూలీ నాలి చేసి కూరగాయలు అమ్ముకుని కూలీ నాలి చేసుకునే వాళ్ళు బతుకులు మిడిల్ పీపుల్స్. వీళ్ళంతా ఈ 350 మంది అనేవాళ్ళు ఉన్నారు చూడండి, వీళ్ళంతా మిడిల్ పీపుల్స్. వీళ్ళంతా ఏంటంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు. వీళ్ళంతా ఈ ప్రీ లాంచ్ చేసి ఏదో మనకు 1000 రూపాయలు తగ్గుద్ది కదా అని చెప్పి వీళ్ళకి ముందు బుక్ చేసుకున్న వాళ్ళు. అంతేగాని ఇవాళ 6,000 7,000 పెడితే బోల్డ్ అని ఉన్నాయి. ఇది ఇక్కడికి అవసరం లేదు కదా. ఆ రోజు ఎంతవరకు పెట్టారంటే కారణం ఏంటంటే మిడిల్ పీపుల్స్ వల్ల మనం ఇక్కడ పెట్టాం. దాని నుంచి పెట్టి మోసం అన్నమాట ఇదంతా. ఫోన్ చేశారా మీరు దీనికి సంబంధించిన ఓనర్స్ కావచ్చు? మీటింగ్ చాలా సార్లు అటెండ్ అవుతాం. వీటికి సంబంధించిన ఎవరికైనా ఫోన్ చేసి అడిగారా ఇట్లా జరిగింది ఎట్లా? కాంట్రాక్ట్ వాళ్ళే మీటింగ్ పెడుతున్నారు, మేము కాంట్రాక్ట్ అవుతున్నాం. మొన్న ఇది ఉగాదికి స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఇంతవరకు ఏమీ లేదు. ఇగో ఇవాళ టీవీలో ఇప్పుడు 3 అరెస్ట్ చేశారని చెబుతున్నారు. నెక్స్ట్ ఏం CCS మరి అందరం కలిసి మళ్ళీ దీనిపై నిర్ణయం తీసుకుంటాం. మొత్తం మేము అంతా ఉన్నాం కదా, నెంబర్స్ అంతా ఉన్నాం కదా, అందరి నెంబర్స్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. మీరు ఏదన్నా మీ నుంచి మాకు న్యాయం జరిగేటట్టు చూడమని చెబుతున్నాం. మీరు చెప్పండి, ఎన్ని ఫ్లాట్లు కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఏం చెప్పారు వాళ్ళు? ఇప్పుడు మోసం చేశారు అనేది వార్తలు వస్తున్నాయి, 3 అరెస్ట్ కూడా అయినట్టు వార్తలు వస్తున్నాయి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏం చెప్తారు? నెక్స్ట్ అంటే మేము తీసుకుని 4 సంవత్సరాలు అవుతుంది. 2020లో తీసుకున్నాం నవంబర్. అప్పుడు ఏమన్నాడంటే మీకు ఈ ప్రీ లాంచ్ ఆఫర్ ఈ 1 నెల ఉంటుంది, మీరు ఎంత తొందరగా ఫాస్ట్గా వస్తే మీకు అవుతుంది, మీ చేస్తాం. అప్పటికి ఇది అగ్రిమెంట్ మీద ఉంది ఈ భూమి. మాకు ఎంఓ చేశాడు, మీకు ఈ అగ్రిమెంట్ అవగానే రిజిస్ట్రేషన్ అయిపోతుంది ఈ నెలాఖరికి, నవంబర్ డిసెంబర్లో అయిపోతుంది, సంక్రాంతికి మీకు స్టార్ట్ చేస్తాం వర్క్ అన్నాడు. మాకు అప్పుడు చెప్పింది ఎంత అంటే 3 సంవత్సరాలు అన్నాడు. మీకు 3 సంవత్సరాల్లో మీ ఇల్లు మీకు అప్పచెప్తాం. మీరు ఒకవేళ కట్టలేని పరిస్థితి వస్తే మీకు రెంట్ కూడా ఇస్తాం, ఎవడో అప్రూవల్కి వెళ్తాం, రేరా అప్రూవల్కి వెళ్తాం. ఒకవేళ రేరా అప్రూవల్కి వెళ్ళినాక మీకు ఒకవేళ మాకు వల్ల లేట్ అవుతే మీ ఏ ఇంట్లో ఉంటున్నారు రెంట్కి, ఆ రెంట్ కూడా మేమే పే చేస్తామని చెప్పాడు. అన్ని కవర్లు చెప్పాడండి. అన్ని కవర్లు చెప్పాక లాస్ట్కి అయిపోయింది. ఇలాగ ఎప్పుడు వెళ్ళినా కూడా సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, వినాయక చవితి ఈ పండుగలు చెప్పుకొస్తున్నాడు. కానీ
ఇప్పటికి వచ్చి స్టార్ట్ చేసింది. ప్రతి 6 నెలలకి 3 నెలలకి ఇదే కంప్లైంట్ అనుకోకుండా. ఇది రిజిస్ట్రేషన్ అయినాక ఇది వీడి పట్టుకెళ్ళి హౌజావాడికి ఆవిడకు అగ్రిమెంట్ చేశాడంట. వీడికి డబ్బులు అవసరం తెచ్చుకున్నాడో మరి ఈ డబ్బులు ఆడిని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టుకున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు మాకు. ఎన్ని కోట్లో తెచ్చుకున్నాక అది ఏమైందంటే మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ అయినాక హెచ్ఎండి అప్రూవల్కి వెళ్ళాడు. అప్రూవల్ అయ్యాక మాకు అప్పుడు నా పేరుకి నాకు అయింది ఇది బి బ్లాక్లో 5th ఫ్లోర్లో 10 నెంబర్ అయింది. 1450 ఎస్ఎఫ్టీ నాది. 1400 ఎస్ఎఫ్టీ నాకు ఎంఓ అయినాక ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ హెచ్ఎండికి వెళ్ళాం. ఈ అప్రూవల్ ఈ ఎస్ఎఫ్టీల సైజులు పెరిగిపోయినాయి. పనికిరాని బాల్కనీలు పెంచేశాడు. కనీసం ఒక 500-600 ఎస్ఎఫ్టీ బాల్కనీలు పెంచాడు. మాకు అప్పుడు బాల్కనీలు తక్కువ చూపింది. ఇలా పెంచేసి ఆ తర్వాత ఏమైందంటే అది మీ ఎస్ఎఫ్టీ పెరిగింది. ఎస్ఎఫ్టీ పెరిగిన దానికి 4000 కట్టమంటున్నాడు. మళ్ళీ నాకు 1450 ఎస్ఎఫ్టీ చూపెట్టింది. 2150 ఎస్ఎఫ్టీ చూపెడుతున్నాడు. చూపెట్టి ఇది ఏం తలా పొంగడం లేదు ఏమి లేకుండా కానీ వీడు మళ్ళీ మాటలు మార్చాడు. మార్చి అప్పుడు హెచ్ఎండికి వెళ్ళాం. సైజులు పెరిగినాయి అని చెప్పి 2100 ఎస్ఎఫ్టీ పెరిగిన ఎస్ఎఫ్టీకి 4000 కట్టమన్నాడు. మాకు 3100 చేసి కట్టాం. ఎమ్మ కూడా ఉంది ఇప్పుడు కూడా 3100 చేసి కట్టాం. కట్టినాక అది ఎస్ఎఫ్టీ పెరిగాక 4000 కట్టమంటున్నాడు. మేము 4000 ఎలా కడతాం? మాకు పెరిగిన ఎస్ఎఫ్టీ మేము ఏ రేట్ అయితే ఉందో ఆ రేటు కడతామని చెప్పాం. అలాగ అవుతుంది. ఇప్పుడు పెరిగినాయి కదా, పెరిగినట్టు మేము కొన్నప్పుడు భూమి రేటు తక్కువ ఉంది. ఈరోజు రేటు పెరిగింది. దానికి కూడా మాకు కట్టండి వాల్యూ కడితే దానికి మేము అప్రూవ్ అవుతాం. కానీ ఇవాళ మీకు ఎక్కడ రేట్లు పెరిగినా మేము పెట్టిన భూమికి కూడా రేటు పెరిగింది కదా అని చెబుతా. ఇక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. తలకో మాట మేము మాట్లాడేది తక్కువ, వాళ్ళు మాట్లాడేది ఎక్కడ డబ్బు ఉన్నాడు పక్కన ఎక్కువ బలంగా ఉంటుంది కదా. అలాగా వాళ్ళ ఆఫీస్లో 10 మంది ఉంటారు 10 రకాలుగా. అప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి చక్కగా కూర్చోబెట్టి కూల్ డ్రింక్లు ఇచ్చి మేము పంపించేవారు. ఇవాళ ఆఫీస్కి వెళ్తే ఒక్కడు లేడు ఆఫీస్లో. మొత్తం ఆఫీస్కి తాళాలు ఉన్నాయి, ఎవడో లేడు అక్కడ. ఇలాగా మేమే కాదు మేము తిరిగి చాలామంది ఎంప్లాయీస్ పాపం డ్యూటీలు మానేసి తిరుగుతున్నారు. డ్యూటీలు మానేస్తే మాకు ఈ వయసులో మాకు ఇంత తిరగాల్సిన అవసరం ఉందా? మాకు ఏదో ఇల్లు ఉంటుందని చెప్పి మాకు ఇల్లు లేక తెలుసు కదా హైదరాబాద్ ఇంటికి ఎంత డిమాండ్ ఉంటుంది. మాకు ఏదో చిన్న ఇల్లు వస్తుంది ఆఫర్ ఉంది కదా అని చెప్పి తీసుకుంటే మాకు ఉన్న పరిస్థితి ఇది. ఇప్పుడు దీనికి అమౌంట్ కట్టినట్టు మీకు రిసిప్ట్ ఈ ఫ్లాట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ సంబంధించి చేసింది రిసిప్ట్లు ఉన్నాయి, డాక్యుమెంట్ చెక్లు ఇచ్చినాయి అవి కూడా ఉన్నాయి మా దగ్గర. అన్నీ ఉన్నాయి, ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఈ అగ్రిమెంట్ ల్యాండ్ ఏరోడ్గా అయిందంటే మాకు నడవదు. మేము 600 మంది ఉన్నప్పుడు ఇందులో 600 మంది కూడా వచ్చి మేము 350-400 మంది మేము తీసుకున్న వాళ్ళు ఉన్నాం. వచ్చి రేపు పొద్దున దీనికి ఇవాళ రేపు చూస్తాం. అవ్వకపోతే కానీ ఇక్కడ వచ్చి ప్రతివాడు గుడి చేసి కూర్చుంటాం. ఫస్ట్ చేసింది మాకు ఎంఓ చేసాడు. ఆ తర్వాత హౌజాగా అమ్ముకున్నాడు, ఇంకోటికి అమ్ముకున్నాడు. అది తర్వాత సంగతి. ఫస్ట్ ఎవడైతే ఉన్నాడో డబ్బులు కట్టినాడు ఆడికి ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఏ చట్టమైనా మీరైనా ఇప్పుడు టీవీ న్యూస్ ఏదైనా జరిగేది అదే కదా. మీ వర్షం చెప్పండి. ఫస్ట్ డబ్బులు కట్టింది మేమే కదా, మాకు ఇవ్వాలి కదా ఫస్ట్ ప్రిఫరెన్స్. మాకు ఇవ్వకుండా ఎవరికి అగ్రిమెంట్ చేసాడు ఆడికి డబ్బులు కట్టి వచ్చాక మీకు వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటే అలాగా మా పరిస్థితి ఏంటి? ఏం చెబుతారు సమాధానం అని అడుగుతున్నాం. ఎప్పుడు అడిగినా కనీసం 15 రోజులు, నెల రోజులు, 2 నెలలు. ఫస్ట్ 6 నెలలు పెట్టాడు. అటు నుంచి నెలకు వచ్చింది, నెలకి నుంచి ఇప్పుడు 20 రోజులు. నిన్న రాత్రి కూడా మీటింగ్ అయింది. రాత్రి మీటింగ్ ఎవడో మధ్యలో ఉండి మీడియా ఎవడో తీసుకొచ్చాడు పనికిరాలు తీసుకొచ్చి ఆడేమంటున్నాడంటే 25% కట్టి మీ డబ్బులు మీకు ఇస్తా ఉన్నాడు. మేము కట్టిన దానికి 1,25,000 కట్ చేసేది. అంటే మాకు నేను 12 లక్షలు కట్టాను. 12 లక్షలు కట్ చేస్తే నాకు ఎంత లాసు? నేను అప్పు పట్టుకొచ్చాను కొన్ని డబ్బులు 3-4 లక్షలు. ఇప్పుడు నేను ఇవాళ అప్పు కట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఈ రోజు కూడా అంటే ఫ్రీలాన్స్ పేరు మీద చెప్పినప్పుడు ఎన్నేళ్ల క్రితం ఈ భూమి ఉండే 4 ఏళ్ల క్రితం ఫ్రీలాన్స్ పేరు మీద ఉన్నప్పుడు ఆ రోజున తీసుకున్నది ఇది 4 సంవత్సరాలు అయింది నేను తీసుకుని. ఫ్రీలాన్స్ వీడి భూమి మీద వీడికి రిజిస్ట్రేషన్ అవ్వకముందే అగ్రిమెంట్ మీద మాకు చూపించాడు డాక్యుమెంట్లు ఇలా ఉన్నాయని. మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం, గూగుల్లో చూసుకుంటున్నాం. మేము ఇది రిజిస్ట్రేషన్ అయింది. ఇక సర్లే రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా, ఇక హెచ్ఎండికి వెళ్తాడు అనుకున్నాం. ఈలోగా మళ్ళీ ఎవరికి ఎవరికి మళ్ళీ అగ్రిమెంట్ చేశాడు. ఇదేందో అగ్రిమెంట్ లేదండి అయిపోద్దండి అన్నాడు. అయిపోయింది 4 సంవత్సరాలు మట్టి మేము డబ్బులు ఆడ దగ్గర పెట్టి కూర్చుని మేము మా ఫ్యామిలీ ఉంది, మా బావలో మేము కలిసి 4 కలిసి తీసుకున్నాం. ఒకళ్ళు ఏదో వచ్చి తీసుకున్నాం. ఈ 4 కలిసి దగ్గర 50 లక్షలు తీసుకున్నాం. ఆ రోజున 50 లక్షలు పెట్టి మేము భూమి కొని ఉంటే ఇవాళ 4 సంవత్సరాల క్రితం ఈ రోజుకి మార్కెట్ హైదరాబాద్ ఎంత డెవలప్ అయింది తెలుసు కదా. అంటే జనరల్ గా కన్స్ట్రక్షన్ చూస్తుంటే చాలా రోజులు ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆగిపోతే ఎక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఎవడో ఒకటి ఇలాగే మధ్యలో వచ్చి అడుగుతూ ఉంటే ఎక్కడిదక్కడ ఆవుజోడా ఆడ ఫోన్ చేస్తూ ఉంటాడు, నా డబ్బులు కట్టుకుని కన్స్ట్రక్షన్ ఎలా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఆడ సెక్యూరిటీ కూడా ఆడనే పెట్టించాడు, గేట్లు కూడా పెట్టించాడు, లోపల రానివ్వట్లే. ఇప్పుడు మేము దౌర్జన్యంగా లోపలికి వస్తే ఇప్పుడు లోపలికి నెట్కు రావాల్సి వచ్చింది. కానీ ఆ ఆవుజోడు కబ్జాలో ఉంది. ఇప్పుడు రేపు పొద్దున ఆవుజోడు కబ్జా చేసుకుని మా పరిస్థితి అంచేత మేమే వచ్చి ఇందులో కబ్జా చేసి కూర్చుంటాం.
ఎవరు వస్తారో చూసుకుంటాం. అప్పుడు ఏమవుతుందో చూసుకుంటాం. పిఎస్కి కూడా వెళ్ళాం కదా, పిఎస్లు ఏమన్నా చూస్తాం అంటున్నారు. అదే చూసి ఏంతో కోర్టుకు వెళ్తాం, అన్ని తాడు పేడు తేల్చుకుంటాం. ఇంకా ఇప్పుడు దాకా రిక్వెస్ట్ మీద మేము ఆగాం, ఇంకా రిక్వెస్ట్ అయిపోయింది ఇవాళతోటి. ఇంక ఇంతవరకు వచ్చాక కోర్టుకు వెళ్ళినా ఇంకేముంటుంది. ఇప్పుడు మేము పైసలు కట్టి 4-5 సంవత్సరాలు అయింది, కట్టి 4 సంవత్సరాలు. సంస్థకు సంబంధించిన యజమానులు అందరూ కూడా ఎక్కడికి సంబంధించిన వాళ్ళు? ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రమా లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి ఒకళ్ళు ఉన్నారు, విజయవాడ నుంచి ఒకళ్ళిద్దరు ఉన్నారు, కృష్ణ అదే విజయవాడ కృష్ణ అక్కడి నుంచి ఉన్నారు. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చి జామ అయ్యారు ఇక్కడ మమ్మల్ని ముంచుతానికి. అర్థమైందండి. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు మమ్మల్ని తీసుకున్నారు, ఇది ఒకటి కంప్లీట్ చేస్తే బాగానే ఉన్నాం. ఇంకా బానూరులో స్టార్ట్ చేశారు, మాకు ఇంకా ఫ్రీలో ఆఫర్లు ఇచ్చాడు. మళ్ళీ మీరు బానూరులో తీసుకుంటారా, మీకు డెవలపింగ్ ఉంటుంది, మీకు రేటుకి డబుల్ రేట్లు అవుతాయని. ఇంకా మేము వెళ్ళాలి, కొంతమంది అలా కూడా ఇరుక్కున్నారు. బానూరు కూడా అలాగే ఉంది. వీళ్ళు ఆశకి పోయి డబ్బులు ఎక్కడ పడితే అక్కడ దోచేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. సో ఇది మొత్తం మీద అయితే ఇక్కడ న్యాయం జరగకపోతే మాత్రం ఇదే కన్స్ట్రక్షన్లో గుడారాలు వేసుకొని ఉంటాము, ఖచ్చితంగా గుడిసెలు వేస్తాము, మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే పోరాటం చేస్తాం, పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేస్తాం, కోర్టు కూడా వెళ్తామని అయితే బాధితులు చెప్తున్నారు. నిజానికి గత ప్రభుత్వంలో ఇలాంటి పర్మిషన్స్ కావచ్చు రేరాకి వెళ్ళారని చెప్తున్నారు, అట్లనే హెచ్ఎండిఏ కూడా వెళ్ళారని చెప్తున్నారు, అక్కడ రిజిస్ట్రేషన్లు తారుమారాయని చెప్తున్నారు. భూములు దాదాపు 650 ప్లాట్లు, దాదాపు 350 పై చీలకు ఇచ్చినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళందరినీ కాదని ఇప్పుడు ఆహూజా కంపెనీకి ఎట్లా అమ్ముకుంటారు అనేది కూడా ఇప్పుడు చర్చానీయాంశంగా అయ్యింది. ఇక్కడ భూములు చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ అయిపోతాయి, భూములు ఈజీగా పర్మిషన్లు వస్తాయి, అనుమతులు వస్తాయి, ఏమైనా చేసుకోవచ్చు అనేదాన్ని కూడా ఇదొకటి ఉదాహరణ. గతంలో సాహితీ కూడా చూసినాం, ఇప్పుడు శ్రీ భారతి బిల్డర్స్ కూడా అదే సిచ్యువేషన్ ఉంది. పోలీసులకు ఫిర్యాదు చేసారు, సిసిఎస్ కూడా ఫిర్యాదు చేసినాం, కోర్టు కూడా వెళ్తాం. రేపు వచ్చి మొత్తం 350 మంది పైన బాధితులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి శ్రీభారతి కన్స్ట్రక్షన్ ఇదే కన్స్ట్రక్షన్ ముందు మొత్తం గుడారాలు వేసుకొని ఇక్కడే జీవిస్తామని చెప్తున్నారు. చాలా మిడిల్ క్లాస్, మొత్తం కూలీనాలు చేసుకుంటా విడతల వారీగా, అంటే సొంత ఇంటి కళ సాకారం అవుతుంది అంటే ఎవరు కూడా ఊకుండరు, కడతారు. చాలామంది కూడా అట్లనే కట్టినారు డబ్బులన్నీ కూడా. ఇప్పటికే 100% డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు, 50% కట్టిన వాళ్ళు ఉన్నారు, 25% కట్టిన వాళ్ళు ఉన్నారు, అట్లా విడతల వారిగా కట్టుకున్నారు. కానీ యజమానులు మొత్తం ఈ శ్రీ భారతి బిల్డర్స్ యజమానులు మాత్రము ఒక్కొక్క ప్లాట్ను ముగ్గురికి సేల్ చేసిరు. వీళ్ళ దగ్గర పైసలు తీసుకున్నారు, మరొకరికి అదే ప్లాట్ను పేరు మార్చి మరొకరికి అమ్ముకున్నారు, అది మరొకరికి అమ్ముకున్నారు. అట్లా కాకుండా లాస్ట్కు భూమిని కూడా అమ్మి పడేసిరు ఆహూజకి. ఇట్లాంటి చీటింగ్ కేసులని నగరంలో చాలా అవుతున్నాయి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవి ఎక్కువైనాయి, చాలా చీటింగ్ కేసులు అయినాయి, ఇట్లాంటి భూములు కూడా తారుమారైనాయి. ఇప్పుడు కూడా దీని మీద న్యాయం చేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు బాధితులు.